వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్. సో మనకు అక్టోబర్ 18 నుంచి 25 మధ్య పరిణామాలను గమనించినట్టయితే మనకు అక్టోబర్ 18 నుంచి భారతదేశంలో మనకు ఇంటర్పోల్ సదస్సు జరిగింది. మనం గతంలో 1997లో 66వ ఇంటర్పోల్ సదస్సుని జరపడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 90వ ఇంటర్పోల్ సదస్సుకి అంటే భారత ఆతిథ్యం ఇచ్చిన రెండవ సదస్సు మనకు న్యూఢిల్లీలో జరిగింది. అక్టోబర్ 18న జరిగిన దీన్ని మనకు అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్ రైసీ ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి. ఆయనతో కలిసి 100 రూపాయల ఒక స్మారక నాణాన్ని, పోస్టల్ స్టాంపుని ప్రధానమంత్రి మోదీ విడుదల చేయడం జరిగింది. అలాగే 90వ ఇంటర్పోల్ ఇప్పుడు జరుగుతున్న ఆ ఇంటర్పోల్కి చీనంగా కోనార్క్ ఆలయ రథచక్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ కోనార్క్ ఆలయ రథచక్రం దానికి మొత్తం 3 వైపులా భారత జాతీయ పతాకాన్ని పోలిన రంగులతోటి మనకు ఆ చక్రాన్ని ఎంబ్లంగా ఎంచుకోవటం జరిగింది. 195 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావటం జరిగింది. ఇక 2023లో మనకి సదస్సు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరుగుతుంది. మనకు 1914లో ఒక మొనాకో సమావేశం ద్వారా ఇంటర్పోల్ యొక్క స్థాపన జరిగింది. బట్ ఇంటర్పోల్ స్థాపించబడిన సంవత్సరం మాత్రం 1923. ఇప్పుడున్న పేరు 1956లో ఇంటర్పోల్గా నామకరణం చేయబడింది. దీన్ని ఇంటర్నేషనల్ క్రైమ్ లేదా ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో 195 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్ 1949లో దీంట్లో సభ్యత్వాన్ని పొందింది. అయితే 1923లో స్టార్ట్ అయిన ఈ సంస్థలో ఇప్పుడు 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత్ పట్టుబట్టి మరీ ఈ సంవత్సరాన్ని ఈ హోస్ట్ ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది ఇంటర్పోల్లో. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ లయోన్స్లో ఉంటుంది. లయోన్స్ అనేది ప్యారిస్ సమీపంలో ఉంటుంది. అంటే మీకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తే లయోన్స్ లేకపోతే ప్యారిస్ అని మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక 4 భాషలు అంటే ఇంగ్లీషు, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్. ఇంగ్లీష్, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్ అనేటివి దీని అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి ప్రధాన కార్యదర్శిగా జూర్గెన్ స్టాక్, ఆల్రెడీ మనం అధ్యక్షుని మాట్లాడాం, అహ్మద్ నాజర్ అల్ రైసీ ఉన్నారు. సో మనకు పాకిస్తాన్ని ఇప్పుడు గ్రే లిస్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మనకి FATF అనేది ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఇది మనకు 39 దేశాలు దీంట్లో ఇప్పుడు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. అయితే రీసెంట్గా సింగపూర్లో సదస్సు జరిగింది అక్టోబర్లో. ఆ సదస్సులో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో నుంచి బయటికి వేశారు. యాక్చువల్లీ 2018 జూన్ నుంచి పాక్ గ్రే లిస్ట్లో కొనసాగుతుంది. ఇంటర్పోల్లో 2 రకాల లిస్టులు ఉంటాయి. బ్లాక్ లిస్ట్, వాచ్డాగ్ బ్లాక్ లిస్ట్ అండ్ గ్రే లిస్ట్ అని. ఈ వాచ్డాగ్ బ్లాక్ లిస్ట్లో మరీ కరడుగట్టిన దేశాలు ఉంటాయి. ఆల్రెడీ మనకు ఇరాన్, ఉత్తర కొరియాలు అందులో ఉన్నాయి. నూతనంగా ఇందులో మయన్మార్ని చేర్చడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఇక గ్రే లిస్టులో ఉన్న పాకిస్తాన్ 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఈ లిస్టులో ఉన్న వాటికి IMF, ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, యూరోపియన్ యూనియన్, ఆసియా ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇలా రకరకాల బ్యాంకుల నుంచి నిధులు అందడంలో సమస్యలు ఏర్పడతాయి. అలాగే రష్యా పైన కూడా FATF తదుపరి సమావేశాలకు సంబంధించి పాల్గొనడం పైన నిషేధాన్ని విధించడం జరిగింది. ఈ FATF చైర్పర్సన్గా టి రాజా కుమార్ పనిచేస్తున్నారు. మనకు G7 దేశాలు అండ్ యూరోపియన్ కమిషన్ కలిసి దీన్ని 1989లో FATFని ప్రారంభించాయి. ముఖ్యంగా ఉగ్రవాదానికి నిధులు అందకుండా, మనీ లాండరింగ్ అనేది జరగకుండా చూడడం FATF యొక్క ప్రధానమైన విధి. సో ఇటలీకి ఈ మధ్య కాలంలో అంటే అప్పుడెప్పుడో ముస్సోలినీ తర్వాత ఒక అతివాద నేత మొట్టమొదటిసారిగా ఇటలీ ప్రధానమంత్రి అయింది. ఆ ఇటలీ ప్రధానమంత్రిగా ఆమె పేరు జార్జియా మెలోనీ. సో లెగా ఫోర్జ్ ఇటాలియా అనే పార్టీలతో కలిసి ఆమె సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ పర్సంటేజ్, దాదాపుగా 26.3% ఓట్లే లభించినప్పటికీ 3 పార్టీలతో కలిపి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో 24 మంది మంత్రులతో సెర్గియో మట్టారెల్లా, ఇటలీ యొక్క అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లా, ఆమెతో ఆమె
క్యాబినెట్తో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనకు గాడ్, ఫాదర్ ల్యాండ్ అండ్ ఫ్యామిలీ అని అంటాం, అలాంటి అప్రోచ్కి సంబంధించిన వ్యక్తి ఈమె. ఎల్జీబీటీ, సో లెస్బియన్, గే, బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్ ఈ వర్గాల్ని విపరీతంగా వ్యతిరేకించే అతివాద నేత ఈమె. సో ఈ బ్రదర్స్ పార్టీ ఆఫ్ ఇటలీ అనేది ఆమె యొక్క పార్టీ. దీన్ని 2012లో స్థాపించారు. 2008లో అప్పటి ప్రధానమంత్రి బెర్లుస్కోనీ మంత్రివర్గంలో యువజన వ్యవహారాల శాఖను ఆమె నిర్వహించారు. సో పిన్న వయసులోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ 31 ఇప్పుడు జార్జియా మెలోని అధ్యక్షురాలు కావడం జరిగింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 45, 45 ఏళ్ల వయసులో. అమెరికాలో ఈ మధ్యకాలంలో ఇయాన్ తుఫాన్ అనేది బీభత్సాన్ని సృష్టించింది. ఓన్లీ అమెరికాలోనే కాకుండా క్యూబాలో రోడ్లపైకి షార్క్ చేపలు కూడా వెల్లువెత్తేంత రేంజ్లో ఈ హరికేన్ రావటం జరిగింది. అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన హరికేన్లలో ఇది కూడా ఒకటని భావిస్తున్నారు. సో యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్తాం, దాని యొక్క ప్రత్యేక దూతగా అశ్విని కేపి. సో ఈ యొక్క స్వతంత్ర సభ్యురాలుగా ఆమె నియమించడం జరిగింది. యుఎన్హెచ్ఆర్సిలో 47 మంది సభ్యదేశాలు ఉంటాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకు జెనీవాలో ఉంది. స్వీడన్ యొక్క ప్రధానమంత్రిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నిక కావటం జరిగింది. వాస్తవంగా నేరో మెజారిటీతో 176-173 అంటే కేవలం 3 ఓట్ల మెజారిటీతో ఆయన ఎన్నికయ్యారు. ఇందులో ఇద్దరు కనుక పార్టీ ఫిరాయిస్తే గవర్నమెంట్ పడిపోతుంది. సో అయితే స్వీడన్లో ఒక సాంప్రదాయం ఉంది, ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ లేనప్పుడు స్వల్ప మెజారిటీ ఉన్న వాళ్ళు, ఆ పూర్తి మెజారిటీ ఉన్న వాళ్ళు ఒక సంకీర్ణంగా ఏర్పడి ప్రభుత్వాన్ని నడిపేంత వరకు కొనసాగవచ్చు. ఆ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉల్ఫ్ క్రిస్టర్సన్ కొనసాగుతున్నారు. శ్రీలంకకి 2022లో అతిపెద్ద రుణదాతగా భారత్ అవతరించింది. 2022లో మొత్తం వాళ్ళకి $968 మిలియన్ సమకూరగా అందులో దాదాపుగా $4 బిలియన్ భారత్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గత 4 ఏళ్లుగా చైనా వాళ్ళకి అతిపెద్ద రుణదాతగా ఉండగా ఈ సంవత్సరం ఆ పరిస్థితి మారి భారత్ ముందంజలోకి వచ్చింది. సో యాంటోనియో గ్యుటెరెస్ మనకు పోర్చుగల్కు చెందిన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి అక్టోబర్ 18, 19 తేదీల్లో భారత్లో పర్యటించడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అండ్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఆయన భేటీ కావటం కూడా జరిగింది. అలాగే లైఫ్ అనే ఒక పర్యావరణ సదస్సు, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ జీవన శైలి అనే ఈ పదాన్ని మనకు జూన్ 5న ప్రధానమంత్రి ప్రతిపాదించడం జరిగింది. ఆ తరహా సదస్సుని కెవాదియా, గుజరాత్లోని కెవాదియాలో వీరిద్దరు ఆంటోనియో గ్యుటెరెస్ అండ్ నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ మధ్య మీకు ప్రారంభమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ భారతదేశంలో తొలి 24 అవర్ రౌండ్ ద క్లాక్ సోలార్ విలేజ్ ఏదైతే ఉందో మొడేరా, దాన్ని కూడా ఆంటోనియో గ్యుటెరెస్ సందర్శించారు. సో రెండవసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్కి ఆయన రావడం ఇదే తొలిసారి. అలాగే మనకు ముంబైలో తాజ్మహల్ హోటల్, ఆ ప్యాలెస్ని సందర్శించి 26/11 2008లో జరిగిన ఆ ప్రమాద ముంబై దాడులు, బాంబు దాడుల మృతులకి నివాళిని కూడా ఆయన ఘటించడం జరిగింది. సో చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్, ఇది ఎప్పటి నుంచో తెలిసిందే, 3వసారి ఎన్నికయ్యారు. ఆల్మోస్ట్ 2 సార్లకు జనరల్గా చైనాలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం అనేది ఒక ఆనవాయితీ. ఇప్పుడు 3వసారి ఎన్నిక కావడం ద్వారా మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా షీ జిన్పింగ్ అవతరించడం జరిగింది. సో మనకు సిపిసి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ మహాసభల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ ఆయన ఎంచుకుంది. ఇంతకుముందు ఆయన షియోమెన్ అనే నగరానికి డిప్యూటీ మేయర్గా తన కెరీర్ని మొదలుపెట్టారు. 2000లో సౌత్ ఆఫ్ బీజింగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2012లో ఏకకాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత మిలిటరీ కమిషన్కి చైర్మన్గా, చైనా అధ్యక్షుడిగా, ఈ 3 పదవులు, అక్కడ 3 భిన్నమైన అధికార కేంద్రాలు, ఈ 3 పదవుల్లో కూడా షీ జిన్పింగ్ కొనసాగుతున్నారు. సో మార్చి 14న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క 7వ అధినేతగా ఆయన అధిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఆయన అలా కొనసాగుతూ వస్తున్నారు. సో నిహోన్షు, పులియబెట్టిన బియ్యం నుండి ఒక తయారు చేసే ప్రత్యేక ఆల్కహాల్ అన్నమాట.
ఈ నియోన్షుకు భారతదేశానికి సంబంధించిన ఈ జియో ట్యాగ్ సో ఆ అనుమతి లభించింది. ఇరాక్ యొక్క నూతన అధ్యక్షుడిగా ఇప్పుడు అబ్దుల్ లతీఫ్ రషీద్ ఈయన ఎన్నిక కావడం జరిగింది. రషీద్కి 162 ఓట్లు లభిస్తే ఆయన ప్రత్యర్థి అయిన కుర్ద్ బర్హామ్ సలేహ్ 99 ఓట్లు లభించాయి. యాక్చువల్లీ 2021లోనే అక్కడ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 28 అంటే దాదాపుగా సంవత్సరంన్నర పాటు అక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి సమయం పట్టింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అనేది జరిగింది. సో మనకు అక్టోబర్ 16న తొలిసారిగా ఈ అల్యూమినియం వ్యాగన్స్ రేకులతో ఏర్పాటు చేసినటువంటి ఆ రైలు అనేది మనకు అక్టోబర్ 16న మనకు అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే మంత్రి భువనేశ్వర్లో ప్రారంభించడం జరిగింది. సో దీని ప్రత్యేకత ఏంటంటే మనకు ఆల్రెడీ ఉక్కు, స్టీల్ వీటితో తయారు చేస్తున్న వ్యాగన్స్తో పోలిస్తే దీని బరువు తక్కువ. బరువు తక్కువ కావడం వల్ల వేగం పెరుగుతుంది. అలాగే గూడ్స్ కాబట్టి ఎక్కువ వస్తువుల్ని అదనంగా వేయటానికి అవకాశం కూడా చిక్కుతుంది. దాదాపు 180 టన్నుల బరువు అదనంగా మనం దాంట్లో నింపడానికి ఛాయిస్ ఉంటుంది. ఈ అల్యూమినియం వ్యాగన్స్ని 2 సంస్థలు మనకు బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్ అని అంటాం. ఆ బెస్కో లిమిటెడ్ వ్యాగన్ డివిజన్ అండ్ హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ, ఆ హిందాల్కో కలిపి సంయుక్తంగా రూపొందించడం జరిగింది. సో మనకు హిందీలో ఎంబీబీఎస్ పాఠాలు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మధ్య మనకు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కలిసి హిందీలో ఎంబీబీఎస్ పాఠాలని అధ్యసారు. ఈ సంవత్సరం నుంచి మనకు మొట్టమొదటిసారిగా ఎంబీబీఎస్లో హిందీని ప్రవేశపెట్టడం జరిగింది. భోపాల్లో ఉన్న ఒక కళాశాల, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్న మరో కళాశాలని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. వాటికి సంబంధించిన పుస్తకాలని అక్టోబర్ 16న విడుదల చేయటం జరిగింది. ఇక ఉత్తరాఖండ్లో మనకు ఒక రోప్ వే అనే దాన్ని ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. అది గౌరీకొండ నుంచి కేదార్నాథ్ వరకు 9.7 కిలోమీటర్ల మార్గంలో అది కొనసాగుతుంది. అంటే మనకు కేదార్నాథ్ అండ్ హిమకుండ్ సాహెబ్ గురుద్వారా ఈ ప్రాంతాల్లో రోప్వే ప్రాజెక్టును కూడా ప్రారంభించారు ప్రధానమంత్రి మోదీ. మనకు సిత్రాంగ్ అనే తుఫాన్ బంగ్లాదేశ్ని అక్టోబర్లో వణికించింది. సో ఈ సిత్రాంగ్ అనే పేరుని థాయిలాండ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క తుఫాన్ తోటి దాదాపు 35 మంది మరణించారు. సో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, మయన్మార్, యుఏఈ, యమన్ ఇలాంటి దేశాలు, ఈ హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలు వీటికి వరుస సందర్భాల్లో పేర్లను పెట్టుకోరావటం జరుగుతుంది. అంటే నెక్స్ట్ తుఫాన్కి ఇరాన్ నామకరణం చేస్తుంది. సిత్రాంగ్ అనేది తుఫాన్ బంగ్లాదేశ్లో 35 మందిని బలిగొంది. ఆ పేరుని థాయిలాండ్ ప్రతిపాదించింది. సో పంజాబ్లో మనకు అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 20 ఎకరాల్లో 6 టన్నుల బయోగ్యాస్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా వరి పొట్టును కాల్చే అవసరం లేకుండా ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్లీ ఈ పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఈ పంట వ్యర్థాలు వాటిని దహనం చేయడం ద్వారా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యాన్ని నివారించడమే ఈ బయోగ్యాస్ ప్లాంట్ యొక్క ఉద్దేశం. ఏటా 150,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దీని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. సో మధ్యప్రదేశ్లో మనకు కొత్త టైగర్ రిజర్వ్ని ప్రతిపాదించారు. పన్నా టైగర్ రిజర్వ్ పరిధిలో దుర్గావతి టైగర్ రిజర్వ్ని ఇందుకోసం ఎంచుకోవడం జరిగింది. కెన్ బెట్వా భారతదేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధానానికి ప్రతిపాదించిన నదులవి. వీటి కారణంగా దాదాపు 2339 చదరపు కిలోమీటర్ల మార్గంలో ఆ మార్గం అంతా కూడా కోసుకుపోతుంది వరదల వల్ల. అందుకని చెప్పి ఆ పక్కనే ఇప్పుడు కొత్త టైగర్ రిజర్వ్ని ప్రతిపాదిస్తున్నారు. దాన్ని దుర్గావతి టైగర్ రిజర్వ్ అని చెప్తున్నాం. ఇక మనకు వెట్లాండ్ విస్తీర్ణం అనేది తీసుకునేటప్పుడు 2006-07లో మనకు 4,99,563 హెక్టార్లలో నీటి నిల్వలు ఉంటే 2017-18కి ఆ నిల్వలు పెరిగాయి. 5,66,680 హెక్టార్లకు పెరగడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో 10,75,099 హెక్టార్ల నుంచి 2017-18లో 11,41,606 హెక్టార్లకి ఇవి పెరగడం జరిగింది.
ఈ వరుసలో తీసుకున్నప్పుడు మహారాష్ట్ర ప్రథమ స్థానంలో, మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో, మూడో స్థానంలో తెలంగాణ అండ్ నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. సో హైదరాబాద్ హలీంకి మోస్ట్ పాపులర్ GI అవార్డు వచ్చింది. GI ట్యాగ్ అందుకున్న మొట్టమొదటి మాంసాహార వంటకం కూడా ఇదే. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది GI యొక్క ఫుల్ ఫామ్. ఇంతకుముందు నిర్మల్ బొమ్మలు, టాయ్స్, క్రాఫ్ట్స్, నిర్మల్ యొక్క పెయింటింగ్స్, గద్వాల్, షారీ ఇట్లాంటివన్నీ కూడా గతంలో తెలంగాణ నుంచి ఈ జాబితాలో స్థానం పొందాయి. ఇక జానమద్ది పురస్కారం అంటాం. జానమద్ది హనుమాచాశ్రి కడపకు సంబంధించిన వ్యక్తి. సో ఆ కడపలోనే ఈ అవార్డుని ఇటీవల ప్రదానం చేశారు. జీవి పూర్ణచందు సాహితీవేత్త, అలాగే అక్షర పల్లకి సాహితీ సంస్థ నిర్వాహకుడు M శ్రీనివాస్ ఆచార్య అండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బండారు శ్యామ్ సుందర్, ఈ ముగ్గురికి కూడా జానమద్ది హనుమాశాస్త్రి పురస్కారం ఇవ్వటం జరిగింది. సో మనకు ఇంటర్నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అంటాం. ఈ ఇంటర్నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్ర పురస్కారం నెక్స్ట్ 3 years కోసం 2022-25 కాలానికి ఈ హోదా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి లభించింది. సో ఇలాంటి ఘనత సాధించిన తొలి తెలంగాణ దేవాలయం ఇదే. సో చేనేత కళలకి ఈ మధ్య యునెస్కో గుర్తింపు లభించింది. అలాంటి చేనేత కళలు భారతదేశంలో 47 ఉన్నాయని చెప్పేసి యునెస్కో గుర్తించింది. అందులో 3 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. హిమ్రూ చేనేత వస్త్రం, అలాగే సిద్దిపేట గొల్లబామ చీర అనేది మనకు తెలంగాణకు సంబంధించింది. అయితే ఆంధ్రప్రదేశ్లో గొర్రెల ఊలుతో నేసే నల్ల గొర్రెల గొంగడీలను మనకు దీనికి గుర్తింపుగా ఇవ్వటం జరిగింది. సో హైదరాబాద్కి ఈ మధ్య మనకు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. ఆ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకానమీ రికవర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అవార్డు, ఈ 2 అవార్డులు కూడా హైదరాబాద్కి లభించాయి. దక్షిణ కొరియాలోని జేబు అనే ప్లేస్లో జరిగిన సమావేశంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. సో బుకర్ ప్రైజ్ అనేది ఇప్పుడు ఈ వారంలో ప్రకటించారు. సో బుకర్ ప్రైజ్ అనేది 50,000 పౌండ్లతోటి బ్రిటన్కి సంబంధించిన ఫౌండేషన్ ఇస్తుంది. ఈసారి ఈ అవార్డు మనకు ద 7 Moons ఆఫ్ మాలి అల్మైడా అనే రచనకి షెహాన్ కరుణతిలక అనే శ్రీలంక వ్యక్తికి ఈ అవార్డు లభించింది. ఒక శ్రీలంక వ్యక్తికి ఈ అవార్డు లభించడం ఇది 2వసారి. ఈ అవార్డును పొందిన మొదటి శ్రీలంకన్ మైకెల్ అండాడ్జీకి 1992లో ది ఇంగ్లీష్ పేషెంట్ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించడం జరిగింది. బుకర్ ప్రైజ్ను పొందిన తొలి భారతీయుడు సల్మాన్ రష్దీ 1981లో మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకానికి ఆయనకి అవార్డు లభించడం జరిగింది. సో గోర్డాన్ బెర్న్ ప్రైజ్ అని అంటాం. సాధారణంగా మనం దీన్ని పట్టించుకోం. బ్రిటన్ నుంచి 5,000 పౌండ్లతో ఇచ్చే ఈ పురస్కారం తొలిసారిగా ఒక భారత సంతతి మహిళకు లభించింది. సో ఆమె పేరు ప్రీతి తనేజా. ఆఫ్టర్ మాత్ అనే నవలకి ఈ అవార్డు లభించింది. మీకు 2019లో లండన్ బ్రిడ్జ్ పైన ఒక ఉగ్ర పేలుడు జరిగింది. ఆ తర్వాత ఘటనలు, దానికి దారితీసిన పరిస్థితులపైన ఈ నవల విశ్లేషించడం జరిగింది. సో మనకు ఆ ఎయిర్ ఫోర్స్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటాం. అంటే భారతదేశంలో వైమానిక అధికారుల సతీమణుల సంఘం అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 52వ వార్షికోత్సవం అనేది ఢిల్లీలో జరిగింది. ఆ ఢిల్లీలో జరిగిన వార్షికోత్సవంలో జూలై కన్నా ముందు అంటే సరిగ్గా 3 నెలల పాటు టార్గెట్ పెట్టుకొని జూలై 15 నుంచి అక్టోబర్ 15 మధ్య వీళ్ళంతా ఈ మహిళలు కలిసి 41,541 ఉన్ని టోపీల్ని వాళ్ళంతటా వాళ్ళుగా ఆ ఉలెన్ క్యాప్స్ వాటిని తయారు చేసి వాటిని ధరించడం ద్వారా ఈ 52వ వార్షికోత్సవంలో గిన్నిస్ రికార్డ్ని క్రియేట్ చేయటం జరిగింది. సో దళవాయి కులాయప్ప ఈయనకి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు లభించడం జరిగింది. 2021కి ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ అవార్డు ఈ దళవాయి కుల్లాయప్పకి లభించింది. ఆయన నిమ్మలకుంట వాస్తవ్యుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.